భారతదేశం ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందకపోవడానికి ఎన్నో కారణాలున్నాయి. ఇవి ఒక్కటి కాదు, అనేక రంగాల్లోని సమస్యలు కలిసి వచ్చినవే. మనం ఒక్కొక్కటిగా వివరంగా తెలుసుకుందాం. మొదటగా, బ్రిటిష్ వలస పాలన వల్ల భారతదేశం చాలా నష్టపోయింది. దాదాపు 200 సంవత్సరాల పాటు బ్రిటిష్ వారు మన దేశాన్ని ఆర్థికంగా దోచుకున్నారు. అప్పట్లో మన దేశంలో అక్షరాస్యత కేవలం 12% మాత్రమే ఉండేది. పరిశ్రమలు, మౌలిక వసతులు, ఆరోగ్య రంగం అన్నీ చాలా బలహీనంగా ఉండేవి. నిజమే, స్వాతంత్ర్యం వచ్చినప్పుడు మనం చాలా వెనుకబడి ఉన్నాం. ఈ స్థితి నుంచి బయటపడటానికి తరాలు పట్టింది. ఇంకా మన జనాభా కూడా చాలా పెద్దది. ప్రస్తుతం 1.4 బిలియన్ మందికి పైగా ఉన్నారు. ఇంత పెద్ద జనాభాకు విద్య, ఆరోగ్యం, రవాణా వంటి సేవలు అందించడం చాలా కష్టమైన పని. జనాభా ఎక్కువగా ఉండడం వల్ల ఉద్యోగాలు, ఇళ్ళు, ఆహారం అన్నీ అందరికీ సరిపడడం కష్టం. పేదరికం, ఆదాయ అసమానత కూడా పెద్ద సమస్యే. పట్టణాల్లో ఉన్నవారు ఎక్కువ సంపాదిస్తారు, గ్రామాల్లోని ప్రజలు తక్కువ ఆదాయంతో బతుకుతున్నారు. దీనివల్ల విద్య, ఆరోగ్యం, అవకాశాలు అన్నీ అసమానంగా ఉంటాయి. మౌలిక వసతుల విషయానికి వస్తే ఇంకా చాలా ప్రాంతాల్లో రోడ్లు బాగోలేవు, రైలు మార్గాలు పాతవే ఉన్నాయి. గ్రామాల్లో విద్యుత్ సరఫరా సరిగ్గా లేదు, నీటి కొరత ఎక్కువగా ఉంది. మరికొన్ని గ్రామాల్లో మరుగుదొడ్లు, డ్రైనేజీ సదుపాయాలు కూడా లేవు. ఇవి అన్నీ అభివృద్ధిని నెమ్మదిగా చేస్తాయి. మన విద్యా వ్యవస్థలో కూడా సమస్యలు ఉన్నాయి. అక్షరాస్యత పెరిగినా విద్యా నాణ్యత తక్కువ. చాలా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు తక్కువ, పాత పాఠ్యపద్ధతులు, సదుపాయాలు కూడా సరిపోవు. ఉన్నత విద్యలో పరిశోధన తక్కువ, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు విద్యార్థులకు రావడం లేదు. ఫలితంగా డిగ్రీలు ఉన్నా యువతకు ఉద్యోగాలు దొరకడం కష్టం. ఉద్యోగాల విషయానికి వస్తే ప్రతి సంవత్సరం లక్షలాది మంది గ్రాడ్యుయేట్లు బయటకు వస్తున్నారు. కానీ ఉద్యోగాలు అంత వేగంగా పెరగడం లేదు. కార్మిక చట్టాలు కఠినంగా ఉండడం, తయారీ రంగంలో పెట్టుబడులు తక్కువగా ఉండడం, ఆటోమేషన్ వల్ల ఉద్యోగాలు తగ్గిపోవడం, నైపుణ్యం తక్కువగా ఉండడం ఇవన్నీ కారణాలు. ఇంకా మన దేశంలో సుమారు 40–45% ప్రజలు వ్యవసాయంపై ఆధారపడుతున్నారు. కానీ వ్యవసాయం జీడీపీలో కేవలం 14–15% మాత్రమే ఇస్తోంది. చిన్న భూములు, ఆధునిక సాంకేతికత లేకపోవడం, వర్షాలపై ఆధారపడడం, నీటి సౌకర్యం తక్కువగా ఉండడం వల్ల రైతులు తక్కువ ఆదాయం పొందుతున్నారు. తయారీ రంగం కూడా మన దేశంలో బలహీనంగా ఉంది. చైనా వంటి దేశాలతో పోలిస్తే మన పరిశ్రమలు చిన్నవే. భూమి సేకరణ సమస్యలు, అనుమతులు ఆలస్యం కావడం, రవాణా ఖర్చులు ఎక్కువగా ఉండడం ఇవి తయారీ రంగాన్ని మందగించాయి. ప్రభుత్వ వ్యవస్థలో కూడా సమస్యలున్నాయి. అనుమతులు తీసుకోవడం, పత్రాలు సిద్ధం చేయడం, అవినీతి ఇవన్నీ విదేశీ పెట్టుబడులను నిరుత్సాహపరుస్తున్నాయి. అభివృద్ధికి కేటాయించిన నిధులు కూడా అవినీతిలో మాయమవుతున్నాయి. ఆరోగ్య రంగంలో కూడా పరిమితులు ఉన్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది, పరికరాలు, నిధులు తక్కువగా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు మరింత బలహీనంగా ఉన్నాయి. టీబీ, మలేరియా వంటి అంటువ్యాధులు, డయాబెటీస్, గుండె జబ్బులు వంటి జీవనశైలి వ్యాధులు రెండూ మన దేశాన్ని ఇబ్బంది పెడుతున్నాయి. పట్టణాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నా గ్రామాలు ఇంకా వెనుకబడి ఉన్నాయి. మంచి పాఠశాలలు, ఆస్పత్రులు, విద్యుత్, నీటి సరఫరా, పరిశ్రమలు ఇవన్నీ గ్రామాల్లో తక్కువగా ఉన్నాయి. పట్టణ గ్రామ అభివృద్ధిలో తేడా దేశం మొత్తాన్ని నెమ్మదిగా ముందుకు తీసుకెళ్తోంది. మహిళల పరిస్థితి కూడా అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది. మహిళల ఉద్యోగాల్లో పాల్గొనడం తక్కువగా ఉంది. చిన్న వయసులో పెళ్లిళ్లు, భద్రతా సమస్యలు, సామాజిక పరిమితులు ఇవన్నీ మహిళల అవకాశాలను తగ్గిస్తున్నాయి. దేశం అభివృద్ధి చెందాలంటే మహిళల పాత్రను పెంచాల్సిందే. పర్యావరణ సమస్యలు కూడా మన అభివృద్ధికి అడ్డంకుగా మారాయి. గాలి కాలుష్యం, నీటి కొరత, అడవుల నష్టం, తీవ్రమైన వేడి, వరదలు ఇవన్నీ వ్యవసాయాన్ని, ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తున్నాయి. వాతావరణ మార్పు వల్ల అభివృద్ధి మందగిస్తోంది. భారతదేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ప్రతి రాష్ట్రానికి వేర్వేరు నిదానాలు, ప్రాధాన్యతలు ఉంటాయి. రాజకీయాలు అభివృద్ధిని నెమ్మదిగా చేస్తున్నాయి. ఎన్నికల కోసం తాత్కాలిక నిర్ణయాలు తీసుకోవడం, పాలసీలకు స్థిరత్వం లేకపోవడం, కేంద్ర, రాష్ట్ర మధ్య విభేదాలు ఇవన్నీ అభివృద్ధిని ప్రభావితం చేస్తున్నాయి. మన దేశంలో 80% పైగా కార్మికులు అనౌపచారిక రంగంలో పనిచేస్తున్నారు. వీరికి ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత, మంచి వేతనాలు లేవు. అనౌపచారిక రంగాన్ని పన్నులు వేయడం, నియంత్రించడం కష్టం. దీనివల్ల ప్రభుత్వ ఆదాయం తగ్గిపోతుంది. మానవ అభివృద్ధి సూచికలో మన స్థానం ఇంకా తక్కువగానే ఉంది. జీవన ప్రమాణం, విద్యా నాణ్యత, ఆదాయ స్థాయిలు ఇవన్నీ ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉంది.
దీని వెనక నిర్మాణాత్మక సమస్యలు ఉన్నాయి. అభివృద్ధికి నిరంతరం దీర్ఘకాలిక ప్రణాళిక అవసరం. కాని మన దేశంలో పాలకులు మారినప్పుడల్లా విధానాలు మారిపోతూ ఉంటాయి. దీర్ఘకాలిక సంస్కరణలు ఆలస్యమవుతాయి లేదా నిలిపివేయబడతాయి. అంతర్జాతీయ పోటీ కూడా ఉంది. చైనా, వియత్నాం, ఇండోనేషియా వంటి దేశాలతో తయారీ మరియు పెట్టుబడుల విషయంలో పోటీపడాల్సి వస్తోంది. అంతర్జాతీయ ఆర్థిక మందగనం, చమురు ప్రధలు పెరగడం కూడా మన అభివృద్ధిని ప్రభావితం చేస్తాయి. మొత్తంగా చూస్తే భారతదేశం లోపల చాలా సామర్థ్యం ఉంది. కానీ వలస పాలన వల్ల జరిగిన నష్టం, జనాభా ఒత్తిడి, మౌలిక వసతుల లోపం, పరిశ్రమల అభివృద్ధిలో నెమ్మదితనం, పేదరికం, అసమానత, పాలనలో సమస్యలు, విద్యా ఆరోగ్య లోపాలు ఇవన్నీ కలిసివచ్చి అభివృద్ధిని నెమ్మదిగా చేస్తున్నాయి. అయినా మన దేశం ముందుకు వెళ్తోంది. కాని ఇంత పెద్ద విభివ దేశాన్ని అభివృద్ధి చేయడం చాలా క్లిష్టమైన, నెమ్మదిగా జరిగే ప్రక్రియ. మనం ప్రతి రంగంలో మెరుగుదల కోసం కృషి చేస్తే భారతదేశం ఒకరోజు పూర్తిగా అభివృద్ధి చెందిన దేశంగా మారడం ఖాయం. మీరు గమనించారా? మన సమస్యలు ఎంత పెద్దవైనా మనలో ఉన్న శక్తి, పట్టుదల కూడా అంతే గొప్పవే. మనం కలిసి ముందుకు సాగితే అభివృద్ధి సాధ్యమే.